కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రొద్దుటూరు సంక్షేమానికి పాటుపడుతున్న మా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో వైసీపీ గత 2-3 రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు అని దాని మీద ఈరోజు ప్రస్తావించడానికి మీ అందరినీ కలవడం జరిగింది. నిజంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు అక్రమాలతో ప్రజలు విసిగి వేసారి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు, దోపిడీలు, అలాగే ఎంతోమంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ అభివృద్ధికి అడ్డుపడి ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన వైసీపీ నాయకులు ఈరోజు వెన్నుపోటు కార్యక్రమం చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా కల్పించిన పాపాన లేదు. కేవలం వాలంటరీ వ్యవస్థను మాత్రం తీసుకొచ్చారు. అది కూడా ఎందుకు? వాలంటరీ వ్యవస్థ కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఏర్పాటు చేసి ఆ వాలంటరీ వ్యవస్థతో కొన్ని పనులు చేపించి పరిపాలన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 కాదు, సూపర్ 60 పథకాలను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల్లో హామీలో ఇచ్చిన భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి ద్వారా దాదాపు 16,000 ఉద్యోగాలని మేము భర్తీ చేయడం జరిగింది. తొలి సంతకం డిఎస్సి మీదనే పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఇది వెన్నుపోటు ఎవరిది, ప్రజా పరిపాలన ఎవరిది ప్రజలకు తెలియజేయడానికి మేము ఈ వేదికను ఎంచుకోవడం జరిగింది. నిజంగా వెన్నుపోటు, గొడ్డలిపోటు ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినవే కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినవి కావు. అలాగే ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తుంది. దానిలో భాగంగానే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కాలనే ఉద్దేశంతో డ్వాక్రా రుణాలు ఇవ్వడం జరుగుతోంది. దీనివల్ల మహిళలందరూ కూడా వాళ్ళు చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలతో ఎంఎస్ఎంఈ స్కీమ్స్ లోన్స్ తీసుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా కింద 63 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటికి మేము నెల పింఛన్లు ఇవ్వడం జరుగుతోంది. నేతన్నలకు వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మేము ఉచితంగా విద్యుత్ని అందించడం కూడా జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. నా పాస్ పుస్తకంలో జగనన్న ఫోటో ఎందుకని రాష్ట్ర ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని వేసుకొని ప్రజలందరికీ ఎవరి భూమి వాళ్ళదే అని మేము భరోసా కల్పించడం జరిగింది. గతంలో మన చరిత్రలో చూస్తే తుగ్లక్ పరిపాలన అనేది ఉండేది. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానులను మార్చడం జరిగింది. చెత్త మీద పన్ను వేయడం జరిగింది. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును కూడా తొలగించడం జరిగింది. ఇవన్నీ మేము ఇంతగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ వాళ్ళకు ఎక్కడ అధికారం ఉండదో అనే వాళ్ళు భయం ఫీల్ అయిపోయి ఇప్పటికీ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈ ప్రజలందరూ తెలుసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ విశాఖలో ఏఐ గూగుల్ సెంటర్ని తీసుకురావడం జరిగింది. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఎనర్జీని తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 20 లక్షల మేర రూఫ్ టాప్ సోలార్ని కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అనేది ఎవరికి అందకుండా ఎన్నో రకాలుగా కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం ఇవన్నీ నిర్వీర్యమైపోయాయి. అంటే వాళ్ళ కుటుంబాలు కూడా 3 పూట్ల తినడానికి ఇబ్బంది పడే రోజుల్ని సృష్టించారు వైసీపీ నాయకులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరచడం జరుగుతోంది. దీనివల్ల మళ్ళీ కార్మిక రంగం డెవలప్ అయిపోయింది. ఎన్నో కుటుంబాలు ఈరోజు 3 పూట్ల సంతోషంగా ఉన్నారంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లే అని మేము
ఘంటాపథంగా చెప్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం డ్యాములు సరిగా మెయింటైన్ చేయకపోగా అన్నమయ్య ప్రాజెక్టు అనేది ఏమైందో కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పటికీ కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు కొలాప్స్ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలు ప్రాణ నష్టం పోయారు. ఇప్పటికీ కూడా ప్రజలకు నీడ లేకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏ విధంగానూ ఆదుకొని వైసీపీ పార్టీ ఈరోజు నిజంగా వెన్నుపోటు కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మేమంతా ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఈరోజు వెన్నుపోటు ఎవరిది, ప్రజా సంక్షేమం ఎవరిది అని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచాం. ఇప్పటికీ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తామని కూటమి ప్రభుత్వం తరపున తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరు ఆరోగ్య సంక్షేమానికి కృషి చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటికీ దాదాపు 38 విడతలుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఇంత అవకాశాలు చేస్తూ ఇంత సంక్షేమం చేస్తూ ఉంటే ఆ పక్క వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఎక్కడ కూటమి ప్రభుత్వంకి మంచి పేరు వస్తుందో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించింది. అక్కడ ప్రజా సమస్యలను తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడతారు, ప్రజా సమస్యలను వివరిస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఏ ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల్ని ప్రస్తావించకపోగా ఒక ఎమ్మెల్యే మీసం తిప్పి మాట్లాడతాడు, ఒక ఎమ్మెల్యే తొడగొట్టి మాట్లాడతాడు. ఇంకా కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఇతర మహిళా ఎమ్మెల్యేని కించపరుస్తూ వాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తూ ఆ 5 సంవత్సరాలు కాలయాపన తప్ప ఎక్కడ మీరు ప్రజలకు సమస్యలు పరిష్కరించింది లేదు. ఈరోజు నిజంగా అసెంబ్లీని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కేవలం ప్రజా సమస్యల మీద చర్చ జరిగి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం దోహదపడుతుంది. నిజంగా ఇలాంటి ప్రభుత్వం రాబోయే భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.